ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకోసం ఎక్కడని వెతకాలి? నువ్విక్కడ దాక్కుని ఉంటావా? వీడొచ్చాడా? వీడు గాని చూశాడంటే దాన్ని నేను చంపడం కాదు, వీడే నా ప్రాణం తీసినా తీస్తాడు. నీ ఇష్టానికి నువ్వు వచ్చాడువేనా? ఇక్కడ చనిపోయిన మా అమ్మ సమాధి ఉంది, అది చూడాలని వచ్చాను. వచ్చావు, చూసావుగా. అప్పుడేనా? ఇంకేం పనుంది ఇక్కడ? ఇందాక పూజారి గారు చెప్పారు, దేవుడి దగ్గర ఆ లడ్డు ప్రసాదం తింటే తీరని కోరిక ఉండదంట, అది తినేసి వెళ్దాం. అంటే ప్రసాదం పెట్టి గుడి తలుపులు వేసి బయటికి నెట్టిందాకా రావా? ప్లీజ్ ప్లీజ్, మన కోసం ఉందాం. మన కోసం ఏంటి? అంటే ఆ ప్రసాదం తింటే మీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది అంటున్నా. నాకేం కోరికలు లేవు. నాకున్నాయి. నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు. వస్తావా రావా? దేవుడి దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే కళ్ళు పోతాయి. చెంపలేసుకోండి. మనం ఆ ప్రసాదం తిన్నాకే వెళ్లేది. ఈ తైతక్క నాకెందుకు తగిలించావు? అమ్మయ్యా, అన్నీ అయిపోయాయి. ఏమండి, ఒక మాట. ఏంటి? కొంచెం ఇలా రండి. ఏం లేదండి, స్వామివారి కళ్యాణానికి నేను తలంబ్రాలు రెడీ చేశాను. ఇవి సరిపోతాయా, ఇంకేమైనా కావాలా? ఏ ఊరు మీది? ఈ ఊరే. వినాయకుడికి తలంబ్రాలు కలపడం ఏంటి? ఎక్కడైనా చూసావా? అసలు ఎవరు చెప్పారు నీకు? అయ్యో, అపచారం అపచారం, మీకు కళ్ళు పోతాయి, అలా మాట్లాడకండి. చెంపలేసుకోండి చెంపలేసుకోండి. అపచారం అపచారం. పూజ అయ్యాక స్వామివారు కళ్యాణం చేస్తాను అంటే కష్టపడి ఒడ్లు ఒలిచి మరీ తలంబ్రాలు తయారు చేశాను నేను. అయ్యో, నిన్నెవరో బాగా పిచ్చిదాన్ని చేశారు. అసలు వినాయకుడికి కళ్యాణం ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా చూసావా? ఇదేవతో పిచ్చిదానిలా ఉందా? అవును కదా. మనిద్దరం కలిసి ఉండాలంటే దేవుడికి ఏం చేస్తే బాగుంటుందో కనీసం అదైనా చెప్పు బావా. పూజలో స్వామివారికి అక్షింతలతో కళ్యాణం చేస్తే మంచిదంట. బావా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.